అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బుడమేరు నష్టం మొన్న మనందరం కూడా చూడడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 50,000 క్యూసెక్కుల నీరు మరి ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు ఈరోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి బుడమేరు వరద నుంచి భవిష్యత్తులో విజయవాడని కాపాడుకోవడానికి ఏ రకంగా మనం ప్రయత్నాలు చేయాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత 4-5 నెలలుగా అటు ఇరిగేషన్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ పదే మేము 5-6 సార్లు ఇండివిజువల్గా రివ్యూస్ పెట్టుకుని కొంత అవగాహనకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను తయారు చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ బుడమేరు ఆపరేషన్ను మనం చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా ఈవేళ ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. అందులో కూడా ప్రధానంగా ఏదైతే 1-to-1 పాయింట్స్ పెట్టుకుని దానికి కూడా టైం లిమిట్ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే బుడమేరుకు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా 11 కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ వాస్తవంగా అది ప్రస్తుతం 17,500 క్యూసెక్కులు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది. దాన్ని 37,500 క్యూసెక్కుల నీరుకి పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించినప్పటికీ, ఆ రోజు టెండర్లు పిలిచి 80% పనులు పూర్తి చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టకపోవడంతో ఆ 17,500 క్యూసెక్కులకు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో మొన్న 50,000 క్యూసెక్కుల నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని ప్రధానంగా 37,500 క్యూసెక్కుల నీరు పెంచేటువంటి విధంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వీటీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా నేషనల్ హైవే 9 కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో, ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఓల్డ్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డివైడ్ చేసుకుని అంటే వెలగలేరు దగ్గర నుంచి ఎనికేపాడు వరకు కూడా ఏదైతే ఈ యొక్క ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం కేవలం 2,500 నుంచి 3,000 క్యూసెక్కులు ప్రవహించేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇది 5,000 క్యూసెక్కులకి మనం పెంచితే ఎంత మనము ల్యాండ్ కానీ లేదా మనకు ఉన్నటువంటి సోర్స్ ఎంత అవసరం ఉంటుంది, 10,000 క్యూసెక్కులకి ఎంత ఉందనేది 2 ప్రతిపాదనలు కూడా ఓల్డ్ ఛానల్కి సంబంధించి 10,000 క్యూసెక్కులు మనం తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనకి ల్యాండ్ ఇది మనకు అవసరం అవుతుంది అనే దాని మీద 2 ప్రతిపాదనలు 5,000, 10,000 కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెలగలేరు నుంచి ఎనికేపాడు అంటే ఇది ఓల్డ్ ఛానల్కి ప్యారలల్గా ఒక న్యూ
ఛానల్ కూడా డెవలప్ చేసేటువంటి విధంగా. ఎందుకంటే ఈ ఓల్డ్ ఛానల్ని ఇంకా మనం డెవలప్ చేద్దామని అంటే అక్కడంతా కూడా మరి కాస్ట్లీ సైట్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రైవేట్ ఆస్తులు ఇల్లు కూడా బహుళంతస్తుల భవనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంచేత అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే మరి ఖర్చు ఎక్కువ కూడుకుని ఉంటుంది, పబ్లిక్ కూడా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అందుచేత ఓల్డ్ ఛానల్ని ఒక 5,000 10,000 క్యూసెక్లకి మరి పరిమితం చేసుకుని ఏదో దానికి ప్యారలల్గా మరి ఒక న్యూ కెనాల్ని మనం తీసుకుని దానికి ఒక 20,000 క్యూసెక్లకి న్యూ ఛానళ్ళు మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది, 30,000 క్యూసెక్లకి అయితే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్కి కూడా మరి వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్గా ఎస్టిమేట్ తీసుకుని రమ్మడం జరిగింది. ఈ రకంగా వెలగలేరు నుంచి ఎన్నికేపాడుకు వచ్చేటప్పటికి ఎప్పుడు ఉండేటువంటి ఓల్డ్ ఛానల్ని డెవలప్ చేయడంతో పాటు దానికి ప్యారలల్గా న్యూ ఛానల్ డెవలప్ చేసుకుని ఆ ఎన్నికేపాడు దగ్గర నుంచి కొల్లేరు వరకు మరి అది కూడా ఎక్స్టెన్షన్. ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం 12,000 క్యూసెక్లకు మాత్రమే అక్కడ అవకాశం ఉంది. అంచేత దీన్ని 30,000 క్యూసెక్లకి పెంచడానికి, అదేవిధంగా 40,000 క్యూసెక్లు పెంచడానికి కూడా ఎన్నికేపాడు నుంచి కొల్లేరుకి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక ఎస్టిమేట్ చేసుకోమని చెప్పేసి 2 జిల్లాల సంబంధించినటువంటి కలెక్టర్స్, ఎందుకంటే ఇటు కృష్ణా అండ్ మచిలీపట్నం ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 5th వచ్చేటప్పటికి కొల్లేరు నుంచి ఉప్పుటేరు అంటే సముద్రంలో ఏదైతే కలుస్తూ ఉందో మరి అక్కడ కూడా పూడిక ఎక్కువైపోయి అక్కడ కూడా ఏదైతే రైల్వే బ్రిడ్జ్ కానీ ఇటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ కొల్లేరు నుంచి నీరు ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే కుదించుకుపోయిందో దాన్ని కూడా మనం డ్రెడ్జింగ్ చేయడం, అదేవిధంగా దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి ఆ వేని కూడా మనం ఎట్లా అయితే డెవలప్ చేయాలో దాని మీద కూడా ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేసుకోమని చెప్పేసి సంబంధించినటువంటి అధికారులని కూడా మనం చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈరోజు ఒక 5 పాయింట్స్ ఏదైతే మేజర్గా ఐడెంటిఫై చేసి ఈరోజు డిస్కషన్లో పెట్టుకుని రివ్యూ చేసి వీటిని క్లియరెన్స్ కోసం మరి తారీఖులు కూడా వాళ్ళకి డేట్స్ కూడా పెట్టి రేపు మళ్ళీ 18వ తారీఖున మళ్ళీ ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అందరం ఒకసారి కూర్చుని ఏదైతే ఇప్పుడు మనం డిస్కషన్ చేసామో దాని అన్నింటినీ కూడా క్రోడీకరించడానికి మళ్ళీ 18వ తారీఖున మళ్ళీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఎస్టిమేట్స్ కానీ ఇవి కానీ ఒక కొలిక్కి తీసుకొచ్చి మ్యాక్సిమం ఈ నెలాఖరు లోపుగా ఆ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆయన గైడెన్స్ ప్రకారం ఆ యొక్క బుడమేరు ఆపరేషన్ని మరి మనం ఎందుకంటే ఏదో వరదలు వచ్చినాయి ఆ టైంలో అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ముఖ్యమంత్రి గారు కూడా బస్సులోనే ఉండి 10 రోజులు మరి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి పనిచేశారు. నారాయణ గారు మరి లక్షల ఫుడ్ ప్యాకెట్స్ మాటలు కాదు, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మేము కూడా గోదావరి నిత్యం వరదల్లో ఉంటాం. కానీ మాకేదో 5,000 10,000 మందో అక్కడక్కడ విలేజెస్ ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఒక్కసారిగా 5 లక్షల మంది నిరాశ్రయులు అవ్వడం అనేది ద ఫస్ట్ టైం నేను కూడా చూడడం. అయినప్పటికీ కూడా అంత పెద్ద మొత్తంలో నిరాశ్రయులు అయినా సరే రోజుకి 10 లక్షల ఫుడ్ ప్యాకెట్లు 10 లక్షల వాటర్ బాటిల్స్ ఇట్లా మేనేజ్ చేసి కష్టపడి పనిచేసాం. కానీ దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారమే మరి ఈరోజు ఈ యొక్క సమీక్ష చేసి నిర్వహించుకున్నామని తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే మొన్న బుడమేరు వరదలు విజయవాడను ముంచెత్తాయనంటే దానికి 100కి 100% కారకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేనేదో ఇది పొలిటికల్ లైన్లో మేమే మాట్లాడట్లా, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపుతోటి 2014లో ఆ డైవర్షన్ ఛానళ్ళు 17,500 నుంచి 37,500 పెంచడానికి ఆ రోజు 464 కోట్ల రూపాయలు ఆయన నిధులు కేటాయించారు. ఆ 2014-19 మా 5 సంవత్సరాల పాలనలో ఆ నిధుల్లో 80% ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము ఖర్చు పెట్టాం. మిగిలిన 10% 20% జగన్మోహన్ రెడ్డి కనుక మరి 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తుంటే ఆ డైవర్షన్ ఛానల్ 37,500 కూడా నీళ్లు ప్రవహించి ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో డైవర్షన్ ఛానల్కి సంబంధించి ఒక్క పని చేయలేదు. సున్నా 5 సంవత్సరాలు ఆయన చేసింది. అసలు ఆ డైవర్షన్ ఛానల్కి బుడమేరుకి చేయడం మాట్లాడించి నేను మొన్న ఆ బుడమేరు ఆ గండ్లను పుడతగిలినప్పుడు చూసాం. ఏదైతే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద
5 బ్రిడ్జిలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తే ఆ బ్రిడ్జిలకి కనీసం అప్రోచ్లు కూడా రోడ్లు కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఆ రోజు. అంచేత ఆ డైవర్షన్ ఛానల్కి 5 సంవత్సరాల్లో ఆయన 0 కాబట్టి ఆ రోజు 3 గంటలు పడి విజయవాడ ముంచెత్తడానికి గల కారణం ఒక డైవర్షన్ ఛానలే కాదు, ఏదైతే ఎన్నికేపాడు నుంచి కొల్లేరు వెళ్ళడానికి ఇప్పుడు ప్రజెంట్ 12,000 క్యూసెక్కులు మాత్రమే అక్కడ మార్గం ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కూడా ఎన్నికేపాడు నుంచి కొల్లేరుకి 5 ప్యాకేజీల కింద అంటే 0 నుంచి 51 కిలోమీటర్ వరకు కూడా 5 ప్యాకేజీల్లో ఆ రోజు టెండర్స్ పిలిచి మనం వర్క్ చేస్తే, మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020 జూలైలో 365 ఒక జీవోని రిలీజ్ చేసి 198 వర్కులు రద్దు చేశారు. ఆ 198 వర్కుల్లో ఏదైతే ఎన్నికేపాడు నుంచి కొల్లేరు వరకు 5 వర్కులు ఏవైతున్నాయో అవి కూడా రద్దు అయిపోయినాయి. అంటే ఈయన కొత్తగా నిధులు మంజూరు చేయడం మాట అటుంచి ఉన్న నిధులను కూడా రద్దు చేసి అటు డైవర్షన్ ఛానళ్ళు ఆ 17,500 నుంచి 37,500కి పెంచడం చేయకుండా ఇటు ఏదైతే ఎన్నికేపాడు నుంచి కొల్లేరుకి వెళ్ళేటువంటి ఎక్స్టెన్షన్ పనులు ఏవైతున్నాయో అవి కూడా రద్దు చేయడంతో 2 మార్గాలు కూడా అవకాశం లేకపోవడంతో ఆ రోజు మరి ఆ బుడమేరుకి గండ్లు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి. ఈ రకంగా విజయవాడ ముంపుకి, వరద నీటి ముంపుకి, గండ్లకి ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కారకుడయ్యాడో అటువంటి తప్పిదాలు భవిష్యత్తులో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో మరి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవన్నీ కూడా ఒక ఎస్టిమేట్ చేసుకుని ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చేయడానికి ఎట్లా చేయాలి ఏంటనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క రివ్యూ తీసుకుని ఈ నిర్ణయాల మీద మేము డిస్కషన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆఫీస్లో ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఆపరేషన్ బుడమేరు అనే దాని మీద సమీక్ష జరగడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఈ బుడమేరులో వచ్చిన వరద వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు. కొందరైతే 19 రోజులు వాళ్ళ ఇళ్ళని నీళ్ళలోనే ఉన్నాయి. మొత్తం 34 వార్డులని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఉన్న వార్డులలో 34 వార్డులని యాక్చువల్గా 4 రోజులు అయితే పూర్తిగా నీళ్ళు ఉండిపోయినాయి. అన్నీ లాస్ట్లో 4 వార్డులు అయితే 19వ తేదీ దాకా ఉన్నాయి. అవి ఇంకా ఒక నెల రోజులు ఉన్నాయి. అప్పుడు ఇక రింగ్ రోడ్డు వాటిలన్నింటినీ ఎక్కడికక్కడ బీచ్లు అన్నీ తీసేసి యాక్చువల్గా ఎక్కడికక్కడ ఓపెన్ చేయటం వల్ల ఆ వాటర్ అంతా పోవటం జరిగింది. ఎంతోమంది 4 రోజులైతే వాళ్ళకి అసలు తాగటానికి కూడా నీళ్ళు లేకుండా ఉన్నారు. అందరూ సఫర్ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా రావటం, కలెక్టరేట్లో ఉండటం, వారి పర్యవేక్షణలో అందరూ మంత్రులు, అధికారులు అందరూ వర్క్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం చేశారు. ఇప్పుడే రామనాయుడు గారు చెప్పి రోజుకు 10 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ పూటకు పంపించాము. వాటర్ ప్యాకెట్స్ ఎందుకంటే స్నానం కాదు, వాళ్ళు టాయిలెట్కి పోతే దానికి కూడా వాటర్ లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ట్యాప్ క్లోజ్ చేసాం. క్లోజ్ చేయకుండా ఉంటే ఆ డ్రైనేజ్ వాటర్ దాంట్లోకి వస్తే మేజర్ ప్రాబ్లం అవుతుంది. డయేరియా వచ్చి ఆ సమయంలో ఏం చేయలేము. అందుకనే అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేసినప్పుడు టాయిలెట్కి పోతే వాళ్ళు వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా లేదు. అందుకే రోజుకి 20 నుంచి 30 లక్షల వాటర్ ప్యాకెట్ పంపించాము. వైసీపీ నాయకులు ఏవో మాట్లాడినప్పుడు అన్ని వాటర్ బాటిల్స్ అవసరం అని. అంటే ప్రజలకు ఏది అవసరమో అది ఎమర్జెన్సీలో చేయక తప్పదు. అది చేయగలిగిన నాయకుడు ఒక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చేయరు. ఎందుకంటే ఆయన కలెక్టరేట్లో 10 రోజులు అక్కడే వెహికల్లో నిద్రపోయారు. అయితే దీని అంతటి కారణం ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు. గత ప్రభుత్వం ఆ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని 35,500 క్యూసెక్లు కానీ చేస్తుంటే వాటర్ వెళ్ళిపోయేది. అది వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా మీద పడి ఉండేది కాదు. వాళ్ళు అంటే టెండర్ పిలిచిన దాన్ని కూడా వాళ్ళు చేయకుండా 5 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసేలో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కార్పొరేషన్లో ఉండే ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అయితే ఈరోజు ఈ యొక్క
పాఠం నుంచి నేర్చుకున్న పాఠం నుంచి ఫ్యూచర్లో జరగకూడదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, రెవెన్యూ వాళ్ళు కలిసి ఈ ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు. అయితే ఈ యొక్క ఏదైతే కెనాల్ ఉందో కెనాల్ని రెండు పక్కల టౌన్ ఏరియాలో కొందరు ఆక్యుపై చేసుకొని అది ఉండాల్సిన వెడల్పు కంటే చాలా తగ్గిపోయింది. అంటే అక్కడ బాటిల్ నెక్ అయింది. బాటిల్ నెక్ అవ్వటం వల్ల ఓవర్ఫ్లో వచ్చిన వాటర్ వెనకదంతా సిటీ మీదకి వచ్చింది. అందువల్ల ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బంది ఉండకూడదని యాక్చువల్గా అక్కడ ఎంత వెడల్పు చేయాలి, ఎంత లోతు ఉండాలి, అక్కడ రిటైనింగ్ వాల్ ఏమైనా కట్టాలా, ఇంకేదైనా బైపాస్ ఏదైనా చేయొచ్చని ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కొంత వర్క్ చేశారు. అయితే మున్సిపల్ శాఖ వాళ్ళు యాక్చువల్గా దానికి సంబంధించి ఏం చేయాలా, రెవెన్యూ ఏం చేయాలి ఈరోజు డిస్కస్ చేశారు. ప్రిలిమినరీ ఫస్ట్ డిస్కషన్, కంబైన్ డిస్కషన్. మళ్ళీ ఈ నెల 18వ తేదీ మళ్ళీ కూర్చునేటట్టుగా ఈ లోపల అధికారులకు యాక్చువల్గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు అవన్నీ వర్క్ చేసుకొని వస్తే 3 డిపార్ట్మెంట్లు 18వ తేదీ కూర్చొని మళ్ళా ప్రణాళికను రచించి కంబైన్డ్గా ముఖ్యమంత్రి గారికి చూపించి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో మళ్ళా, ఎందుకంటే ఇది డిజాస్టర్లో వచ్చింది, మళ్ళా డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి కొంత సహాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఖజానా ఖాళీ. జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు కూడా అట్ వాడేశాడు. అవి జనరల్గా ఏంటంటే లోకల్ బాడీస్కి ఇవ్వాలా. లోకల్ బాడీస్ వాళ్ళు మున్సిపాలిటీస్లో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సినవి ఫైనలైజ్ చేసుకోవాలా. కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని 15th ఫైనాన్స్ రోడ్డుకి అవసరమా, ట్రైన్కి అవసరమా, డ్రింకింగ్ వాటర్కి అవసరమా, లైట్కి అవసరమని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్ని డైవర్ట్ చేశాడు. అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,300 కోట్లు శాంక్షన్ 2019 ఫిబ్రవరిలో నేను శాంక్షన్ చేయించా, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఇవ్వగా అది క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఎవరు బాగొట్టుకోరు అట్లాంటిది. అయితే మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్తో అది మళ్ళా ఇచ్చారు. ఈ విధంగా అన్ని అవకతవకలు చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొద్దిగా ఫైనాన్షియల్ నుంచి బయటపడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ బుడమేరు కూడా రేపు 18వ కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అటు మున్సిపల్ శాఖ, అటు డిజాస్టర్ కలిసి దీన్ని చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాన్నే యాక్చువల్గా ఇప్పుడు అధికారులకు ఇచ్చింది అదే. యాక్చువల్గా అంటే టౌన్ ఏరియాలో వాళ్ళు యాక్చువల్గా 5,000 క్యూసెక్స్ 10,000 క్యూసెక్స్ ఎంత అనేది ఆ బైపాస్ ఒకటి ప్లాన్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ బైపాస్ ఎలా పోవాలా ఇదంతా కూడా 18వ తేదీకి ఒక క్లారిటీతో వస్తారు. 750 ఇళ్ళు, 3,750 హౌసెస్ మున్సిపల్ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. అయితే కార్పొరేషన్ ఏరియాలో, అయితే సిఆర్డీ ఏరియాలో ఎన్ని ఉన్నాయో కూడా స్టడీ చేయమని సిఆర్డీ కమిషన్కి ఇచ్చాము. వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది 18th సబ్మిట్ చేస్తారు. టీ నుంచి నీళ్ళు ఎందుకు పోలేదంటే కారణం ఏంటంటే, ఒకటి బుడమేరు ఓవర్ఫ్లో కావటం, రెండోది కొన్ని ఏరియాలో రైల్వే ట్రాక్ కింద ఏదైతే ఉందో అది చాలా చిన్నది ఉంది. అది యాక్చువల్గా రైనీ సీజన్లో వాటర్ పోవటానికి ఆ రోజుల్లో కట్టింది. బట్ ఒక్కసారి బుడమేరు వాటర్ మొత్తం వచ్చి సిటీ మీద పడి 10 అడుగులు 12 అడుగులు వచ్చిన తర్వాత అంత వాల్యూము ఆ యొక్క రైల్వే ట్రాక్ కింద వాటికి వెంట్స్ కింద పోవాలంటే, ఎందుకంటే నేనే పర్సనల్గా ఒక 10 సార్లు అక్కడికి పోయాను. అసలు ఎందుకు ఏమవుతుంది, ఉన్న వెంట వచ్చి 16 నుంచి 20 అడుగులు వెడల్పు. బట్ ఒక్కసారి ఇంత వాటర్ 12 అడుగులు సిటీ మొత్తం వచ్చిన వాటర్ పోవాలంటే కష్టమై 10 రోజులు పట్టింది. అది దాని విషయం కూడా రైల్వే శాఖ వాళ్ళతో మాట్లాడి వెంటనే మళ్ళీ ఏదైనా పెద్దది చేయటం దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ దాన్ని యాక్చువల్గా వర్కౌట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.